జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతి నమః. గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం యోగాలు చెప్పుకుంటున్నాం అనమాట. అయితే తమ్లత్ మీద కూడా 1 2 3 4 5 అనేసి పెడుతున్నాము. ఎందుకంటే 1వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి, 3వ స్థానాధిపతి, ఆ స్థానాధిపతులు ఏ స్థానంలో ఉంటే యోగాలు ఏర్పడతాయి, దానివల్ల ఎలాంటి కష్టాలు వస్తాయని చెప్తున్నాం. ఖచ్చితంగా 12 యోగాలు, మేము చెప్పే 12 యోగాల్లో ఏదో ఒకటో రెండో యోగాలు ప్రతి మనిషి మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 12 యోగాల గురించి తెలుసుకుని రెమెడీస్ చేసుకుంటే జీవితంలో మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా సరే మనకి చూడండి, చెడు ఏదైనా సరే మనకి కరెంటు బిల్ కట్టాల్సి వచ్చినా లేకపోతే ఇంటి పన్ను కట్టాల్సి వచ్చినా ఫాస్ట్గా కట్టించేసుకుంటారు. అది మీరు ఎల్ఐసి కట్టినా లేకపోతే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టినా అవి రావాలంటే మన ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, రకరకాల మన సంతకం కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. బోల్డ్ కండిషన్లు ఉంటాయి. మనకి ఇవ్వాలంటే మాత్రం కండిషన్లు, తీసుకోవాలంటే మాత్రం ఎటువంటి కండిషన్లు ఉండవు. అలాగే ఈ యోగాల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి అద్భుతమైన యోగం అన్నమాట. పేరుకి 6, 8, 12 స్థానాధిపతులను రాసినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఇచ్చే చక్కటి యోగం అన్నమాట. దీన్ని సుఖ జీవిత యోగం లేకపోతే విపరీత సుఖభోగాల యోగం అంటారనమాట. అంటే ఇతనికి చాలా చక్కటి జీవితం అనేది ఉండే అవకాశం ఉంటుంది. అయితే పుట్టగానే ఉంటుందా, పుట్టగానే అంతా కూడా హాయిగా ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని చెప్పాలి. మీరు తప్పకుండా కాలసర్పదోషం వీడియో చూడాలి. రాహువు కేతువులు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరూ కూడా మనల్ని ఇన్ని సంవత్సరాలకని వదిలేస్తారు, ఉన్న స్థానాలను బట్టి. అది ఆ వీడియోలో చెప్పాము మేము. కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు ఆ బంధనం నుంచి మనం బయటకు వస్తాం. అప్పుడు ఈ మంచి యోగం అనేది మనకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి ఈ యోగం ఎఫెక్ట్ అనేది ఉండదా అంటే తప్పకుండా ఉంటుంది. కానీ ఈ రాహుకేతువుల యొక్క నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం ఇలాంటి యోగాలకి ఈ దోషాలకి రెమెడీస్ చేయించుకోవడం, లేకపోతే ఈ దోషాలు ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలు వచ్చినాక పోతాయి. 25కి పోతాయి, కొంతమంది 30 పోతాయి, కొంతమంది 35కి పోతాయి. పోయిన తర్వాతనే ఆటోమేటిక్గా ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ యోగం గురించి తెలుసుకుందాం. సుఖ జీవిత యోగం అంటే ఏంటంటే, మనం ఇప్పుడు వరకు కూడా 6, 8, 12 స్థానాధిపతుల్ని, అంటే ఎగ్జాంపుల్ సింహలగ్నం తీసుకున్నాను. ఏ లగ్నం తీసుకున్నా సరే 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం చూసుకుందాం. ఇక్కడ 6వ స్థానాధిపతి శని అయ్యాడు, 8వ స్థానాధిపతి గురువు అయ్యాడు, 12వ స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు. అంతేగాని 12లో ఉన్న గ్రహంతో సంబంధం లేదు, 8లో ఉన్న గ్రహంతో సంబంధం లేదు, 6లో ఉన్న గ్రహంతో సంబంధం లేదు. ఇక్కడ 6వ స్థానం మకర రాశి అయింది కాబట్టి శని, ఇక్కడ మీన రాశి అయింది కాబట్టి గురువు, మీనం అయింది కాబట్టి, ఇక్కడ కర్కాటకం అయింది కాబట్టి చంద్రుడు. అంతే. ఆ రాశ్యాధిపతులు ఇద్దరూ కలిసి అంటే 6వ స్థానాధిపతి 6లో ఉన్నా, లేకపోతే 8వ స్థానాధిపతి వచ్చి 6లో ఉన్నా, 12వ స్థానాధిపతి వచ్చి 6లో ఉన్నా, లేకపోతే ఇద్దరు ఏమన్నా ముగ్గురు కలిసి ఉన్నా, లేకపోతే ఒక ఇద్దరు వచ్చి ఉన్నా సరే, అంటే పాపస్థానాధిపతులు వచ్చి అత్యంత పాపస్థానమైన 6లో ఉంటే దీన్ని సుఖ జీవిత యోగం అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ యోగం వలన ఎంత పేదింట్లో పుట్టినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి జాతకంలో కనుక ఈ యోగం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడినా సరే, ఎంత బాధపడినా సరే ఇతను చక్కగా చదివిస్తారు, ఇతనికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. ఇతను ఎప్పుడూ కూడా తిండికి కానీ, బట్టలకు కానీ, నిద్రకు కానీ దేనికి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. భగవంతుడు అలా ప్రొటెక్ట్ చేసుకుంటాడనమాట. వీళ్ళు చాలా వరకు ఏంటంటే అనుకున్న పని ఏదైనా ఉంటే అది ఎదురొస్తుంది అనమాట. అత్యంత ఆశ్చర్యకరంగా అదృష్టం అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు గారంగా చూస్తారు, ఎంతో ప్రేమగా పెంచుతారు, దేనికి లోటు లేకుండా ఉంటుంది, అన్ని రకాలమైన సౌకర్యాలు అందిస్తారు. వీళ్ళు కనీసం ఎక్కువ శాతం ఏం
ఏంటంటే చిన్న ఒక 5 కేజీల బరువు కూడా మోయడం తెలియని వ్యక్తులుగా 25 ఏళ్ళు వచ్చే వరకు పెరుగుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఎందుకంటే ప్రతి అడుగులోనూ కూడా తల్లిదండ్రులు వీళ్ళని కాపాడుకుంటూ వస్తారు. అలాగే బంధుమిత్రులు కూడా ఇతనంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట. ఇతనికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారనమాట. అయితే ఈ యోగం అనేది ఎప్పుడైతే మనం చెప్పాం కదా, ఈ కాలసర్ప దోషం ఇయర్స్ అనే ఎండ్ అయిపోతాయో అక్కడి నుంచి చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అప్పటి నుంచి ఇతను చేసే వ్యాపారాలు కానీ లేకపోతే ఇతనికి రావాల్సిన సోర్స్ ఆఫ్ మనీ, ఇతర సోర్సుల నుంచి వచ్చే మనీ కానీ బాగా అందే అవకాశం ఉంటుంది. ఎంత పేదింట్లో పుట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి అభివృద్ధికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవ్వరూ చేయలేని కొన్ని ఆశ్చర్యకరమైన పనులు చేసి బాగా సంపాదించి ఆస్తులు కూడబెట్టడం, పిల్లల్ని భార్యని బాగా చూసుకోవడం, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా కంఫర్ట్గా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇతను కూడా చాలా కంఫర్ట్గా ఉంటాడు. అన్ని పనులు కూడా ఆటోమేటిక్గా అయిపోతున్నాయా అన్నట్టుగా అయిపోతూ ఉంటాయి. ఎవ్వరికి సహాయం చేయని వ్యక్తులు కూడా ఇతని విషయంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా సహాయం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇది అత్యంత చక్కటి యోగం అనమాట. వీళ్ళలో మంచి చురుకుదనం ఉంటుంది, బలమైన శరీరం ఉంటుంది, చాలా అందంగా ఉంటారు, మేధస్సు ఉంటారు. మేధస్సుతో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు అనమాట. వీళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా ప్రత్యర్థిని ఎలా ఓడించాలో వీళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అలాగే వీళ్ళు ఖచ్చితంగా శత్రువులని మట్టు పెట్టడంలో వీళ్ళు కనుక ప్లాన్ ఇస్తే ఆ శత్రువులు ఏ రకంగా కూడా వీళ్ళ ప్లాన్లో చిక్కుకుండా తప్పించుకోలేరు. ఎలాంటి పనుల్లో అయినా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా జీవితం చివరిలో కీర్తి ప్రతిష్టలు అనుభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత అంటే మనం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా రిటైర్మెంట్ అనేది ఎవరూ ఇవ్వక్కర్లా. 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం రిటైర్ అవుతాం. కాబట్టి ఆ 60 ఏళ్ళు దాటిన తర్వాత అంటే అప్పుడు దాకా బతుకుండాలి కదా అని కాదు, చివరి జీవితంలో అంటే ఒక 50+, 55+ తర్వాత చాలా సంతోషకరమైన జీవితాన్ని, సుఖాలు భోగాలు అనుభవించే అవకాశం ఎక్కువగా అప్పుడు ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఆ టైం అనేది చాలా బాగుంటుంది. రిటైర్మెంట్ తర్వాత మంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ చూడండి, 6వ స్థానాధిపతి 6లో ఉన్నాడు అనుకోండి, శని అయ్యాడు. శని అయితే మాత్రం కొంచెం కష్టపెట్టి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. శని కాకుండా ఈ 6వ స్థానంలో 8వ స్థానాధిపతి అయిన గురువు కానీ 12వ స్థానాధిపతి అయిన చంద్రుడు కానీ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ 2 శుభగ్రహాలు కాబట్టి కష్టపడకుండానే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువు ఉంటే మాత్రం ఇంకా అద్భుతంగా అనమాట. కంఫర్ట్నెస్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే కారులో వెళ్ళడం, పెద్ద ఎండ దెబ్బకు తగలకుండా ఉండడం, అన్ని పనులు కూడా ఎవరో ఒకరు చేసి పెట్టడం, ఇంట్లో భార్య సహకరిస్తుంది, తల్లిదండ్రులు సహకరిస్తారు, అన్నదమ్ములు సహకరిస్తారు, బాబాయ్ పిల్లలు, అత్తల పిల్లలు అందరూ కూడా ఇతనితో చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ వర్క్ చేసినప్పటికీ కూడా అందరితో చక్కటి వాతావరణం అనేది ఉంటుంది. వాళ్ళందరి హెల్ప్ కూడా ఇతనికి ఉంటుంది. అడగకుండానే సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. తప్పకుండా వీళ్ళకి మంచి మనసు కూడా ఉంటుంది. ఈ మంచి మనసు వల్ల అందరూ దగ్గర అవుతారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు. ఆ సహాయంలో ఏమీ కూడా ఎలాంటి స్వార్థం ఎత్తుక్కోకుండా సహాయం చేయడం వల్ల భగవంతుడు ఎప్పుడు కూడా పక్కనే ఉన్నాడా అన్నట్టుగా ఈ యోగం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ జాతకంలో కనుక ఒక్కసారి ఈ 6వ స్థానంలో కనుక 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ 12వ స్థానాధిపతి కానీ ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళి 6 నెలలకు ఒకసారి రాహుకేతు పూజ చేయించుకుంటే ఒక 4 సార్లు అలా చేయించుకున్న తర్వాత నుంచి 5వసారికి ఆ కాలసర్పదోషం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఈ యోగాలను రానివ్వనుంది ఆ కాలసర్పదోషం అనమాట. ఈ యోగాలను ఆ కాలసర్పదోషం పోయి ఇలాంటి యోగాలు ఉంటే తప్పకుండా అవి మనకి వచ్చేలా చేస్తాయన్నమాట. అప్పటి నుంచి అతని లైఫ్లో 0 నుంచి 1, 2 రోజు తప్పకుండా ఒక్కొక్క మెట్టెక్కుతూ మంచి పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంటుంది.